హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. ఈ వీడియోలో తెలగపిండి కూర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ తెలగపిండి కూర అయితే పొడి పొడిగా చాలా చాలా బాగుంటుంది. అన్నంలో కానీ చపాతీల్లో కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. చాలా కమ్మగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ తెలగపిండి కూర చేసుకోవడానికి మనకి బయట ఇలా తెలగపిండి ప్యాకెట్స్ అయితే అమ్ముతారు. ఈ తెలగపిండి ప్యాకెట్స్ ఎలా చేస్తారంటే, మనకి నువ్వులు ఉంటాయి కదా, నువ్వుల నుండి ఆయిల్ తీసేసిన తర్వాత ఆ నువ్వుల నుండి వచ్చిన పిప్పి ఒక అచ్చులా తయారవుతుంది. ఆ అచ్చును ఇలా పౌడర్లా చేసి మనకి ప్యాక్ చేసి ఇలా తెలగపిండి ప్యాకెట్స్ అయితే అమ్ముతారు. ఇప్పుడు ఈ తెలగపిండి కూర చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని మనం ఏ కప్పుతో అయితే తెలగపిండి కొలుచుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. అంటే 1 కప్పు తెలగపిండికి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 2 కప్పుల వరకు తీసుకున్నాను కదా, అందుకని 3 కప్పుల వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్లోకి ఒక అరకప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు, 4 లేదా 5 పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఈ వాటర్ ఇలా బాగా తెరల కాగే విధంగా ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా మరగబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, రుచికి సరిపడిన సాల్ట్ వేసుకుని ఒక గరిటెతో ఇలా కలుపుకుంటూ మనం తీసుకున్న తెలగపిండి మొత్తాన్ని కూడా ఉండలు కట్టకుండా ఇలా బాగా కలుపుకుంటూ వేసేసుకోవాలి. ఇలా తెలగపిండి మొత్తం వేసేసుకున్న తర్వాత ఉండలేమి కట్టకుండా ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. ఇది కొద్దిసేపటికి వాటర్ మొత్తం ఇనికిపోయి ఇలా పొడి పొడిగా తయారవుతుంది. ఇలా పొడి పొడిగా తయారైన తర్వాత ఇది పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ వరకు మినపప్పు వేసుకుని త్వరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక 5 వెల్లుల్లి రేఖలు వేసుకుని ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 5 ఎండుమిరపకాయ ముక్కలు, 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకుని ఇవి కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న తెలగపిండి మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ తెలగపిండి మొత్తాన్ని ఇలా వేసేసుకున్న తర్వాత ఈ తాలింపు ఈ తెలగపిండి బాగా కలిసే విధంగా 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే పొడిపొల్లాడుతూ ఉన్న తెలగపిండి కూర అయితే రెడీ అయిపోయింది. ఈ తెలగపిండి కూర ఎక్కువగా తినడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయంట. హై ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయంట. ఈ తెలగపిండి కూరను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ, క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.